ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఎవ్వడిని వదలను. వాళ్ళని చంపైనా సరే పిల్లల్ని నేను తీసుకొస్తాను. నీ ఆవేశం చూస్తుంటేనే నాకింకా భయం వేస్తుంది యష్. నాకు నా పిల్లలు కావాలి, క్షేమంగా కావాలి, నవ్వుతూ రావాలి. అసలు మన కుటుంబం మీదే ఎందుకు వీళ్ళకి లేనిపోని కక్ష? సరదాగా బయటికి వెళ్ళిన పిల్లల్ని కాపు కాసి మరీ ఎత్తుకు వెళ్లారంటే ఎప్పటి నుంచో మన పిల్లల్ని వాళ్ళు గమనిస్తూ ఉండాలి. నిజమే సింధు, మనం పిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంటి మీదకి రాళ్లు విసిరినప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. వాళ్ళని కొన్ని రోజులు ఇల్లు కదలకుండా ఉంచాల్సింది. ఛ, నాదే తప్పు. నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళెలా ఉన్నారో, ఎంత భయపడుతున్నారో, అసలు తిన్నారో లేదో. మనం ఎప్పుడు వస్తాం, ఎప్పుడు తీసుకువెళ్తామని ఎదురు చూస్తూ ఉంటారు. అవును సింధు, రేపు వాళ్ళ పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. రేపంతా పిల్లలతోనే గడుపుదామనుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలుస్తామని చెప్పారు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళమని అడిగారు. రేపు వాళ్ళు ఎలా అనుకున్నారో అలాగే గడుపుదాం సింధు. పిల్లల్ని తీసుకుని వెళ్ళారంటే వాళ్ళకేవో డిమాండ్స్ ఉంటాయి. అవి చేస్తే పిల్లల్ని వదిలేస్తారు. ఏదైనా సరే నేను చూసుకుంటాను సింధు. నువ్వు ధైర్యం కోల్పోకు. పిల్లలకి ఏమీ కాదు. పద వెళ్దాం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ. అన్నా, మమ్మల్ని ఏమి చేయొద్దన్నా, ప్లీజ్ అన్నా, వదిలిపెట్టన్నా. నేను మిమ్మల్ని ఏమీ చేయనమ్మా. నేను పడుతున్న బాధ మీ అమ్మా నాన్నలకి అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నా, మమ్మల్ని వదిలిపెట్టన్నా, మా అమ్మ ఏడుస్తుందన్నా. మీలాగే మా కుటుంబాలు ఎన్నో ఏడ్చాయి. అది మీ అమ్మా నాన్నకి అర్థం కావాలి. నా కళ్ళ ముందే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. మీ నాన్న అందరి ముందు డబ్బు నా దగ్గరే ఉంది, నేనే ఇదంతా చేశానని ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్నవాడు డబ్బు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకి ఈ బాధ అర్థం కావాలనే నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. నాకు మీ మీద కోపం లేదు. మిమ్మల్ని నేనేమీ చేయను. మీరేం భయపడకండి. మా డబ్బు మాకు తిరిగి రావాలి. మీ నాన్న చేసిన మోసానికి మాకు న్యాయం జరగాలి. మా అమ్మ నాన్న చాలా మంచివారు. మా అమ్మ నాన్న నానమ్మ అందరికీ డబ్బు పంచాలనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మీ పని మీదే ఉన్నారు. మీ అందరి డబ్బు మీకు ఇచ్చేస్తారు. నేను నమ్మను. మీ నాన్న మమ్మల్ని మోసం చేస్తున్నాడు.